ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఫోన్లో సాధారణంగా దేవుడి ఫోటోని మనం పెట్టుకుంటాం. అంటే స్క్రీన్కి ఫోన్ ఆన్ చేయగానే జస్ట్ పిన్ నెంబర్ కొట్టగానే మనకు అది కనిపిస్తూ ఉంటుంది. రెండు ఉంటాయి, లాక్ స్క్రీన్ ఒకటి ఉంటుంది, నార్మల్ ఒకటి ఉంటుంది. అయితే ఇలా పెట్టుకొని మనం ఎక్కడైతే అక్కడ ఉంటాము, ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్స్లోకి వెళ్తూ ఉంటాము, ఇది పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనే ఒక ప్రశ్న వస్తూ ఉంది. అది కూడా ఆడియన్స్ ఎవరో కామెంట్లో పెట్టారండి. మేము మరి స్క్రీన్ మీద దేవుడి ఫోటో ఉంది, నేను వాష్రూమ్ లోకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అసలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, అది అసలు ప్రధానమైన ప్రశ్న. నెంబర్ 1, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఫోన్లు తీసుకెళ్లొద్దు, అది మంచిది కాదు ఆరోగ్యానికి. వాష్రూమ్ లో ఫోన్లు ఇక్కడ అక్కడ ఎక్కడైనా పెట్టి సంగీతాలు వింటూ వాష్రూమ్కి వెళ్ళే అలవాట్లు కొంతమందికి ఉంటాయి. కోకొల్లలు రమ్మగారు స్నానం చేసేటప్పుడు కూడా సంగీతం, అందులో మగపిల్లలు అసలు మరీను. కొంతమంది పిల్లలు వాష్రూమ్ లోకి వెళ్ళి అమ్మకి తెలియకుండా ట్యాప్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అస్సలు మంచిది కాదు, అసలు ఆరోగ్యానికి ఎంత మాత్రము మంచిది కాదు. దానివల్ల ఏ కొత్త కొత్త సమస్యలు వస్తాయో తెలియదు. ఫోన్ నిరంతరము మీతో ఉంటుంది, దాన్ని వాష్రూమ్ లోకి తీసుకెళ్ళకండి. చేతులు కడుక్కుంటావు, కాళ్ళు కడుక్కుంటావు, మొహం కడుగు, శరీరాన్ని కడుగుతావు, ఫోన్ ఎట్లా కడుగుతావు? కడగవు కదా, కాబట్టి దాన్ని తీసుకెళ్లొద్దు. నెంబర్ 1. అంటే బ్యాక్టీరియా కూడా దాంట్లో ఫామ్ అవడానికి ఉంటుంది కదా. ఉంటుంది, అందులో నెమ్ము చేరొచ్చు. ఈ బాత్రూమ్ లో ఉన్నది ఏదైనా ఏదో ఒకటి దరిద్ర దౌర్భాగ్యం అందులోకి ఎక్కచ్చు, అది పుచ్చుకుని తిరుగుతాం, దాంతో బతుకుతాం మనం. కాబట్టి మొదటిది ఫోన్లు బాత్రూమ్ లోకి తీసుకెళ్లకుండా ఉండండి, నెంబర్ 1. ఇప్పుడు నీ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ మగపిల్లలు షాపింగ్కి వెళ్తారు, జేబుల్లో ఫోన్లు పెట్టుకెళ్తారు, వాడు వాష్రూమ్ లోకి వెళ్తాడు, ఆడ పేటేసి కూర్చోడుగా పని చేసుకుని వస్తాడు. అవును కదా, కొంచెం జాగ్రత్త. ఒకటి. రెండోది, ఈ దేవుడివి ఏవైనా ఫోటోలు నా ఫోన్ లో కూడా ఉంటాడు. హయగ్రీవ స్వామి ఉన్నాడు నా ఫోన్ లో. నీ ఫోన్ లో ఏం స్వామి ఉన్నాడు? నువ్వేమో లక్ష్మీదేవిని పెట్టుకున్నావు. లక్ష్మీదేవి అయినా వెంకటేశ్వర స్వామి అమ్మవారు రమ్మగారు, అమ్మవారు అలవేలు మంగమ్మ. మా వాడిని చూపిస్తానండు, మా స్వామి ఎవరుంటాడు. హయగ్రీవుడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే. ఈయన ఉంటాడు, పక్కన లక్ష్మీదేవి కూడా ఉంటాడు, లక్ష్మీ హయగ్రీవుడు ఉన్నాడు. మన ఇష్టం. ఇప్పుడు మనం చూడంగానే మనకు ఒక పాజిటివ్ వైబ్ రావడానికి దేవుడు ఫోటోలు పెట్టుకుంటాం, ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకుంటారు, మనదే ఓ ఫోటో పెట్టుకుంటాం, లేకపోతే ఏదో సముద్రమో చెట్లో ఆకులో నచ్చిన జంతువో సంటి పిల్ల పెట్టుంటే వాడిదో ఏదో అందమైన పిక్చర్ పెట్టుకుంటాం. దీనివల్ల ఏదో జరిగిపోతుందని అనుకోవద్దు మొదటిది. పైగా ఈ దేవుణ్ణి బాత్రూంలోకి తీసుకెళ్ళచ్చా అనేది నీ ప్రశ్న కాదు. మనం ఉన్నామా? మనమేనా? మనిషేనా మనం? కాదు, మన లోపల దైవం ఉంటాడు. ఏది వాడిని తీసి పక్కన పెట్టి వెళ్తావు బాత్రూంలోకి? వెళ్ళంగా ఆ లోపలున్న దైవంతో కదమ్మా మనం తిరుగుతాము. మనం సమస్తమైన వ్యాపారాలు చేస్తాం, కొన్ని మంచివి కొన్ని చెడ్డవి, కొన్ని దైనందిన జీవితంలో అవసరమైనవి, దేహక్రియలన్నీ జరుగుతాయి. ఈ మొత్తానికి సాక్షిభూతుడుగా భగవంతుడు మన లోపల ఉంటాడు. ఈ ప్రతిమ ఫోటో రూపంలో ఉండడు, జ్యోతి రూపంలో ఉంటాడు. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి మనం ఉంటాం. ఈ లోపల దేవుణ్ణి పెట్టుకుని మనం ఎన్ని చేస్తాము? ఈ ఫోటోతో వచ్చిందా చెప్పు? ఈ ఫోటోలో ఉన్నది ఎక్కడదైనా ఒక ప్రతిమ విశేషం, మానవ నిర్మితం కదా. కానీ ఇది భగవన్ నిర్మితమైన ఈ దేహంలో మనం ఆయన కొలువై ఉన్న దాంతో ఎన్ని రకాలు చేస్తాం. దానికి లేని నియమము తప్పు ఈ ఫోటో ఫోన్లో ఉన్న దానికి వచ్చిందా? పర్సులో ఫోటోలు పెట్టుకుంటారు, ఇది వరకు పర్సులు ఉండేవి అందరి దగ్గర, ఇప్పుడు అందరికీ ఫోనే. ఈ మగపిల్లలు కూడా పర్సులు ఉంటే అందులో ఓ దేవుడి ఫోటో, ఓ ఫ్యామిలీ ఫోటో, కాస్త డబ్బులు, ఓ కార్డులు ఏవో పెట్టుకుంటాం. మరి ఆ ఫోటోతో అయితే కదా అన్ని చోట్లకి తిరిగేవాళ్ళు. దానికి లేని తప్పు దీనికి ఎందుకు? కుసెంకలు మానేయండి ఇలాంటివి. పైగా అందులో ఉంది, దాన్ని ఇట్లా స్క్రోల్ చేయటం తప్పేమో అనిపిస్తుంది నాకు. ఇంకొకటి తప్పు అనిపిస్తుంది, ఇది తప్పు కాదు. ఈ దేవుడివి కాలర్ ట్యూను, ఏదో గాయత్రి మంత్రం కాలర్ ట్యూన్ పెట్టుకుంటారు, ఏదో మంత్రాలు పెట్టేసుకుంటున్నారు కొంతమంది. కారు రివర్స్ కి వాటికి కూడా పెట్టేస్తారు. అవి తప్పు. ఎప్పుడు పడితే అప్పుడు ఒకటి. తర్వాత ఏమో సగంలో ఉండగానే మంత్రం మనం మానేస్తాం, మనం ఎత్తేస్తాం ఫోన్. ఆ మంత్రం సగం వినపడడం వల్ల నీకు వచ్చే పాజిటివ్ వైబ్ ఏం లేదు. ఫుల్ మోగేదాకా నువ్వు చూస్తూ కూర్చోవు కదా, మధ్యలో ఎత్తుతావు. దీనికంటే అది అంత మంచిది కాదు. ఆ మంత్రాన్ని సర్వకాల సర్వాత నువ్వు అది బాత్రూంలో ఉన్నా మోగుతుంది, బెడ్రూమ్లో ఉన్నా మోగుతుంది, ఎక్కడున్నా మోగుతుంది కదా. దానివల్ల నీకు వచ్చే పాజిటివ్ వైబ్ కంటే ఫోటో ఉండటం వల్ల పెద్ద చెడేమీ జరగదు. దాని మీద అనుమానాలు పడద్దు జయ. ఇప్పుడు మనకు ఎట్లా అవుతుందంటే ఇందులో కూడా ఇంకొక కొన్ని విషయాలు జరుగుతాయా. ఏదో ఒక ఫోటో నేనే ఎక్కడికో వెళ్ళా,
నీకు ఓ పటం తెచ్చిచ్చా, నువ్వు 10 రోజులు దేవుడి గదిలో పెట్టుకున్నావు, తర్వాత ఆ పటం చిరిగిందో లేకపోతే కొత్త పటాలు వచ్చాయో, ఈ పూజ చేసిన పటం తీయటానికి భయం వేస్తుందమ్మా. అట్లాంటి పేరుకుపోతాయి కదా రమ్మగారు, ఎంత పేరుకుపోతాయి. పెట్టుకుంటాం మనం, ఎన్ని పేరుకుపోతాయి. పెట్టుకోగలుగుతాం? అందుకే పాత రోజుల్లో ఏమనే వాళ్ళు, వేసేటప్పుడు వేపకొమ్మ తీయబోతే అసిరెమ్మ అంటారు. వేసేటప్పుడు అది వేప చెట్టే, రేపొద్దున వేప చెట్టు తీయాలి, అమ్మో ఇది అసిరెమ్మ తల్లి జేజీ అమ్మవారు ఆమెను తీలేం. ఎంత భయం వస్తుందో. అది వేప చెట్టుగానే నువ్వు భావించవు, దాంట్లో దైవత్వాన్ని నువ్వు ఆపాదిస్తావు, దాన్ని తీయాలంటే భయం వేస్తుంది. క్యాజువల్ గా ఉండండి, కొన్నిటి ఎక్కువ ఊహించుకోవద్దు. ఎక్కువ ఊహించుకోవద్దు. మీరు ఎక్కువగా ఊహించుకోవాల్సింది ఏంటి, ఏవైనా తప్పులు పొరపాట్లు చేయకూడని నానా రకాల పనులు చేసేటప్పుడు ఏమి ఆలోచించాం, చేసి పారేస్తాం. ఏమిటో వీటికి ఆలోచిస్తాం, ఎందుకంత ఆలోచన? మీ ఫోన్లో దేవుడి ఫోటోలు పెట్టుకోండి, అవి మీతో ఉన్నంత మాత్రాన్ని మీకు జరిగే నష్టం కానీ ఏమీ లేదు, భయం లేదు. బాత్రూంలోకి అప్పుడప్పుడు ఎప్పుడైనా తీసుకెళ్లాల్సి వస్తే తీసుకెళ్ళండి, దేవుణ్ణి తీసుకెళ్తాం అనుకోకండి. దేవుణ్ణి ఇక్కడ తీసుకుపోతున్నావు, నువ్వు జీవించి ఉన్నావు, దీనికి లేని తప్పు దానికి అస్సలు ఉండదు. అసలు ఫోన్లు బాత్రూంలోకి తీసుకెళ్ళదు. కొంచెం కుశంకలు తగ్గించుకోండి. మీరు శంకలు పెంచుకున్న కొద్దికి మీ జీవితం శంకాకులితం అయిపోతుంది. అన్నిటికీ డౌట్లే, అన్నిటికీ ప్రశ్నలే. ఎందుకు వచ్చిన డౌట్లు? హాయిగా క్యాజువల్ గా కూల్ గా ఉండండి. పాజిటివ్ గా బిహేవ్ చేయాల్సిన చోట పాజిటివ్ గా బిహేవ్ చేయండి. మీకు నెగిటివ్ గా అనిపిస్తోంది అనుకో, ప్రశ్న కాదు, మానేయండి. ఏమంటే ఇది నెగిటివ్ గా అనిపిస్తుంది, ఏం చేయమంటారు అని ఎవరినైనా అడగద్దు. నీకు నెగిటివా, మానేయి. అన్ని మానేయాల్సి వచ్చింది అనుకో, నీకే బుద్ధి వచ్చి సరిగ్గా ఉంటావు నువ్వు అప్పుడు. కరెక్ట్, అంతే. అన్ని మానేయాల్సి వస్తుంది, ప్రతి నెగిటివిటీయే. దాన్ని డెవలప్ చేసుకోవద్దు, ఒక్క గీత పెట్టుకోండి, దీన్ని మించి నెగిటివ్ గా వెళ్ళకూడదు, ఇంతే అని పెట్టుకుంటే హాయిగానే ఉంటుంది. ఆలోచించండి సరిగ్గా. అసలు ముందు ప్రశ్న అడిగే ముందు ఆలోచిస్తే ఇంతసేపు నేను మాట్లాడక్కర్లేదు. నన్ను అంటున్నారా మరి మీరు? ఎవరు అడిగారో వాళ్ళకి చెప్తున్నా. నాకు కూడా ఉంది ఈ డౌట్. నన్ను అడుగుతారు, 2-3 అడిగారు నన్ను అట్లా. ఏవో కొన్ని రోజులు ఒక పూజ చేసుకున్నామండి, మానేయటానికి భయం. 7 శనివారాలు వ్రతం చేసుకున్నాం, 7 వీక్స్, 8th వీక్ చెయ్యాలని ఎవరో చెప్పారట. 7 వారాలు చాలని నేను అనుకుంటా. 8వ వారం గుడికి వెళ్దామా, 7వ వారమే వెళ్ళిపోవచ్చు. కాదు, అయిపోతుంది కదా. కాదు, 8వ వారం పీరియడ్ వచ్చింది, ఇప్పుడు ఏం చెయ్యాలి, మళ్ళీ ఈ 7 చెయ్యాలా? అక్కయ్యలు ఎంతమంది ఎలాంటి వాళ్ళు ఉన్నారు, అన్ని అనుమానాలు. పాపం వాళ్ళకు ఉండదు, వాళ్ళు ఊరుకుంటారు. ఎవరో పక్కింటి అక్క ఉంటుంది, నాబోటిది పని లేనిది, అది వచ్చి చెప్తుంది. అది కాదు, బ్రేక్ చేయకుండా చేయాలి. నేనైతే బ్రేక్ చేయకుండా చేశాను తెలుసు. ఎట్లా సాధ్యం గారు ఆడవాళ్ళకి బ్రేక్ చేయకుండా? అసలు మేము బ్రేక్ చేయకుండా చేశాము, మాకు అద్భుతమైన ఫలితం వచ్చింది. బ్రేక్ చేస్తే ఏమొస్తుందో ఏమిటో అనగానే భయం వేస్తుంది. ఇక్కడ రమ్మగారు, ఒక నెలలో 4 వారాలు చేయాలంటే 1 వారం ఖచ్చితంగా బ్రేక్ మస్ట్ కదా ఎవరికైనా, స్త్రీకి. ఎట్లా రమ్మగారు? అంటే ఏదో మిడిల్ ఆఫ్ ద డేస్ లో ఏదైనా కుదిరితే కుదరచ్చు కొంతమందికి, కానీ అన్నప్పుడు అందరికి కానే కాదు, అలా కుదరదు కదా. కుదరదు. అందుకని నేను అన్నేసి బయటకు వద్దామా, సింపుల్ గా పెట్టుకోండి అని కూడా చెప్తా. ఇలాంటివి వస్తాయి, కుస్సెంకలు మానండి తప్పకుండా. అంతే. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే.